హాయ్ అండి. హలో. నమస్తే అందరికీ. అయితే మరోసారి భారీ వర్షాలు మనకు కురవబోతున్నాయి. ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ఇచ్చినటువంటి ఆదేశాలు ఏదైతే ఉందో ఆగ్నేయ బంగాళాఖాతంలో మరోసారి వాయుగుండం వస్తున్నట్లు అధికారులు నిర్ధారించడం చేయడం జరిగింది. అంటే గడిచిన 3 గంటల్లో గంటకు 7 కిలోమీటర్ల వేగంతో ఈ వాయుగుండం అనేది వస్తుందంట. ప్రస్తుతానికి ఫోర్త్ ప్లేన్కి సంబంధించి 440 కిలోమీటర్లు, విశాఖపట్నానికి 970 కిలోమీటర్లు, చెన్నైకి 970 కిలోమీటర్లు, కాకినాడకి 990 కిలోమీటర్లు, గోపాల్పూర్కి 1040 కిలోమీటర్ల దూరంలో సముద్రంలో ఈ తుఫాన్ అనేది కేంద్రీకృతమై ఉందని చెప్తున్నారు. ఇది పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ రేపటికి తీవ్ర వాయుగుండంగా మారే అవకాశం ఉంది. ఎల్లుండి ఉదయానికి తుఫానుగా బలపడే అవకాశం అయితే ఉంది. అందువల్ల మంగళవారం ఉదయానికి తీవ్ర తుఫానుగా మారే అవకాశం అయితే ఉంటుంది. ఉత్తర వాయువ్య దిశగా కదులుతూ మంగళవారం రాత్రి తీరం దాటే అవకాశం అయితే ఉంది. మచిలీపట్నం, కళింగపట్నం మధ్య కాకినాడ సమీపంలో ఇది తీరం దాటే అవకాశం ఉంది. తీరం దాటే సమయంలో గరిష్టంగా గంటకు 90 నుంచి 110 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదులు గాలు వీస్తాయంట. ప్రజలు అప్రమత్తంగా ఉండాలనేది ప్రధానంగా ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ఎండి ప్రఖర్ జైన్ ఆయన చెప్పడం జరిగింది. సో మొత్తం మీద మరోసారి భారీ వర్షాలు కురవబోతూ ఉన్నాయి. దీనికి సంబంధించి ఇప్పటికే, ఎందుకంటే ఆల్రెడీ గత వారం నుంచి కూడా కురుస్తున్న అతి భారీ వర్షాల కారణంగా చాలా ప్రాంతాల్లో ప్రజలు నానా రకాలుగా అవస్థలు పడుతున్నారు. మరి ఈసారి వస్తున్నటువంటి ఈ భారీ తుఫాన్ అనేది మరింత తీవ్ర తుఫానుగా ఉండే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రభుత్వ సెలవులు కూడా ఇచ్చే అవకాశం అయితే ఉంది. అయితే అంటే కొన్ని జిల్లాలకు మాత్రం ప్రభుత్వ సెలవు ఆల్రెడీ డిక్లేర్ చేయడం జరిగింది. ప్రకాశం, నెల్లూరు అలాంటి ప్రాంతాల్లో. ఇట్లా అన్నమయ్య జిల్లాలో కూడా కొన్ని చోట్ల స్కూల్స్కి, పాఠశాలకి విధంగా కూడా సెలవులు ప్రకటించడం జరిగింది. తిరుపతి, చిత్తూరు జిల్లాలో కూడా అంటే పరిస్థితులను బట్టి అధికారులు నిర్ణయం తీసుకునే అవకాశం అయితే ఉంది. సో మొత్తం మీద ఇప్పటికే నదులు, వాగులు, వంకలు ఇవన్నీ కూడా ఉప్పొంగి ప్రవహిస్తూ ఉన్నాయి. ఇప్పటి వరకు వచ్చినటువంటి ఈ తుఫాన్లు వేరు. ఇప్పుడు వస్తున్నటువంటి ఏదైతే ముంతాజ్ ఈ తుఫాన్కు సంబంధించి మాత్రం అత్యంత భారీగా ఉంటుందని చెప్పి మాత్రం నష్టం అధికారులు చెబుతున్నారు.